ప్రొద్దుటూరులో సీన్ రివర్స్ కాబోతోందా? ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలిచిన పార్టీ కార్యకర్తలకు దగ్గర కాలేదా? మహానాడు తర్వాత మాజీ టీడీపీ ఇన్ఛార్జికి గన్మెన్ల కేటాయింపులో అసలు ఆంతర్యం ఏంటి? ప్రతిపక్ష నేత ఏకంగా సీఎంను విమర్శిస్తున్న ఎమ్మెల్యే నోరు మెదపకపోవడానికి కారణాలు ఏంటి? ఇరు పార్టీలలో ఇద్దరు నేతల మనోగతంపై అధిష్టానం ఆరా తీసిందా? ఇక పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తోందా? అసలు పొద్దుటూరులో ఏం జరుగుతోంది? లెట్ us watch the story. మహానాడు తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ కాబోతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు టీడీపీ ఇన్ఛార్జీలను మార్పు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న కొందరు నేతల్లో గుబులు పుట్టిస్తోంటే అందుకు కొన్ని ప్రాంతాల్లో అధిష్టానం చేపట్టిన చర్యలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు చేస్తారన్న విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల కంటే ముందు ప్రొద్దుటూరులో టీడీపీ జెండా పట్టుకునేందుకే భయపడే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల వరకు టీడీపీ ఇన్ఛార్జిగా జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి చుక్కలు చూపించడంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అక్రమ కేసుల్లో 2 సార్లు జైలుకు వెళ్లడం, ఏకంగా లోకేష్ కడప సబ్ జైలుకు వచ్చి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రవీణే అని చెప్పడం కూడా జరిగిపోయింది. ఈ సందర్భంలోనే ప్రొద్దుటూరులోని వారి స్వగృహానికి రావడం, కడపకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులపై ఆరా తీయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ నంద్యాల వరదరాజు రెడ్డికి ఇచ్చారు. దీంతో ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నంద్యాల వరదరాజు రెడ్డి అధికారం చేపట్టి ఏడాదయ్యింది. అయినా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయడం లేదట. అప్పట్లో వైసీపీ జెండా మోసిన వారిని అక్కున చేర్చుకున్నారట. అక్కడ పదవులు అనుభవించిన వారికే తిరిగి పదవులు ఇప్పించారని తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో కానీ మండలంలో కానీ పార్టీని నమ్ముకుని వచ్చిన ఏ ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు అన్ని వ్యవహారాలు చూసుకుంటుండడంపై పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలంటే ముందు అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, భూదందాలు కోట్ల రూపాయలు గడించారని టీడీపీ ఆరోపించింది. కూటమి అధికారంలోకి వస్తే అన్నింటిపై విచారణ చేసి ఊచలు లెక్కపెట్టేలా చూస్తామని వరదరాజుల రెడ్డి చెప్పారు. అధికారం వచ్చి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం సేకరించలేకపోయారట. ఇందుకు కారణం వారిద్దరి మధ్య ఉన్న సఖ్యతే అని ఇప్పటికే అధిష్టానం దృష్టికి నిఘా వర్గాలు, పార్టీ నాయకులు ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో గతంలో చైర్మన్గా పనిచేసిన వ్యక్తి 2019 నుంచి 2024 వరకు అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాపార లావాదేవీల్లో ముఖ్య వ్యక్తిగా ఉన్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి అతనికే ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఆసుపత్రి కమిటీలో సభ్యునిగా కూడా పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం ఇరుపక్షాల నేతల మధ్య మధ్యవర్తిత్వం ఇతనే చేస్తున్నారు అన్నది కూడా బహిరంగ రహస్యమే. ఇటీవల మైనారిటీలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవి కట్టబెట్టిన వ్యక్తికి వైసీపీలో కూడా ఇదే పదవి ఉండేది. దీంతో పార్టీని నమ్ముకుని ఉన్న మైనారిటీ వర్గాలు ఈ విషయంలో వరదరాజుల రెడ్డిని వ్యతిరేకించారు. ఇలా ఒకటేమిటి, వరదరాజుల రెడ్డి వద్దకు వెళితే నీతి నిజాయితీ అంటారని, లోలోన పార్టీ వ్యతిరేకులుగా ఉన్న వారికే పదవులు కట్టబెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క భూమి పూజ చేయడం కానీ, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఒక్క మంచి చేయడం కానీ చేయలేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వైసీపీకి చెందిన 3 మున్సిపల్ కౌన్సిలర్లు తిరిగి అదే పార్టీలోకి వెళ్లడం, గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హంగామా చేశారు. చివరకు వార్డు సభ్యులను కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఇందుకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వ్యవహార శైలే కారణమన్న విషయం ఇప్పటికే పార్టీ అధిష్టానానికి పూర్తిగా స్పష్టత వచ్చిందని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమానికి మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ దాదాపు 500 వాహనాల్లో జన సమీకరణ చేయాలని లోకేష్ మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో మహానాడు అనంతరం టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రవీణ్ కుమార్ రెడ్డికి 2 గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది. ఇది కూడా వరదరాజుల రెడ్డికి మింగుడు పడలేదని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే చాలా మంది నేతలకు ఫోన్లు చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డికి గన్మెన్లు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో వారెవరూ ఈ విషయంలో వరదరాజుల రెడ్డికి సహకరించకపోవడం, అధిష్టాన నిర్ణయాన్ని తామెలా ఆక్షేపిస్తామని చెప్పడం, మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ కూడా ఎమ్మెల్యేకి దొరకలేదని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి మార్పు వల్లైనా పార్టీ కార్యకర్తల బలం పెరుగుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా అవసరమని హైకమాండ్ ఆలోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ప్రొద్దుటూరులో టీడీపీకి ప్రవీణ్ కుమార్ రెడ్డి వల్ల పూర్వవైభవం లభిస్తుందని ఆయన వర్గీయులు అంటున్నారు. మరి అధిష్టానం తీసుకోపోయే నిర్ణయం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే.